ఎనర్జీ అంతు చూసే అంత ఉంది గోల చేసే ఎనర్జీ చుట్టుముడితే పట్టుబడితే ఎనర్జీ ఎనర్జీ Assalamu alaikum. Welcome you all to most beautiful, most ultimate, world's costliest show. Na show na ishtam. Energy అదిరిపోయింది. భలే ఉంది గుర్రం సకిలిచ్చినట్టు. ఎవరైనా వస్తే హ్యాపీగా నవ్వుకోవడం రొటీన్, అలా సకిలిచ్చు నవ్వడమే డిఫరెంట్. జనరల్ గా లైఫ్ లో రొటీన్ డిఫరెంట్ అనే రెండు సబ్జెక్టులు ఉంటాయి. ఇలాంటి అందమైన అమ్మాయిలకి లైన్ వేయడం రొటీన్. చూసా, రొటీన్ అంటే అప్పటికి ఎక్కువ మజా రాలేదు. అదే ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి లైన్ వేస్తే డిఫరెంట్. నా షో నా ఇష్టంలో నేను యాంకరింగ్ చేయడం రొటీన్. కానీ ఇక్కడికి వచ్చిన మీలలో ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఇక్కడికి యాంకరింగ్ చేశారనుకో, అది డిఫరెంట్. ఎవరైనా చేస్తారు యాంకరింగ్? ఇక్కడి నుంచి ఎంట్రీ చేస్తావా? ఓకే, రెడీ, సాంగ్. చెట్ల ఫ్యాన్లు బంద్ చేయండి, గాలి కొట్టుకుంటుంది అమ్మాయి. సరేనా, రెడీ, స్టార్ట్. హాయ్, హలో, నమస్తే, వనకం సార్. నా షోలో ఓ ఎనర్జీ ఉంటుంది. సంతాప సభకు వచ్చినట్టు హాయ్, హలో, నమస్తే, సశ్రీకాల్. ఎట్లా చెప్పాలి తెలుసా? ఎనర్జీ అరవాలి. అరు హాయ్, హలో, నమస్తే, వనకం, సశ్రీకాల్. ఓకే, చెప్పు పర్లేదు. హాయ్, హలో, నమస్తే, వనకం, సశ్రీకాల్. మన చంటి అన్న షోకి వెల్కమ్ అండి అందరికి. బా, రొటీన్ డిఫరెన్స్ అంటే ఎలా ఉంటుందంటే, పెళ్లిలో పెళ్లి కూతురుతో 7 అడుగులు వేయడం రొటీన్. అదే పంతులతో 7 అడుగులు వేస్తే డిఫరెంట్. కడుపులో పురుగులు పడ్డాయనుకో, ఓ టాబ్లెట్ వేసుకోవడం రొటీన్. అదే పురుగులు తెచ్చిపోయాను పురుగుల మందు అయితే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్లేట్లో తింటారు, అది రొటీన్. మనలాంటి వాళ్ళు దిమాకున్న వాళ్ళు తెలివి వాళ్ళు ఏం చేస్తారు? ప్లేట్లో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద తింటారు. ఇంట్లో కరెంటు పోయిందనుకో, దానికి ఆల్టర్నేట్ చూసుకోవడం రొటీన్. అదే ఒంట్లో కరెంటు పోయిందనుకో, దానికోసం వేరే వాడిని ఎత్తుకుంటే. మీరందరూ ట్రైన్ ఎక్కడం రొటీన్. అదే ట్రైన్ మిమ్మల్ని ఎక్కితే. ఎంత మందికి ట్రైన్ ఎక్కించుకోవాలని ఆశ ఉంది? వెంటనే ఏం చేయంటే, ఈ రైట్ సైడ్ లో బొమ్మల షాప్ ఉంది, ట్రైన్ కొనుక్కొని ఇట్లా అనుకో. చచ్చిపోయిన వాడిని పాతేసామనుకోరా, అది రొటీన్. అదే బతుకున్నప్పుడు ఆయన పాతేసి డిఫరెంట్. కానీ ఈ భగవంతుడు డిఫరెంట్ గా ఆలోచించమని ఒక జీవరాశిని వదిలేశాడు మనకి. ఎవరో తెలుసా? వాళ్ళే అమ్మాయిలు. వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. బతుకున్నప్పుడే పాతేస్తారు మన పిల్లలు. పుట్టాక కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుంటారు, అక్షయ, అది రొటీన్. అదే పెళ్లికి ముందే డిఫరెంట్. ఎంపీసీ చదివి ఇంజనీరింగ్ అవడం అనేది రొటీన్. కానీ ఎంపీసీ చదివి ఎంబీబీఎస్ అయితే అలా ఉండాలి. ఎవడు పొట్టైనా కోసేసి లోపల బ్రిడ్జ్ కట్టేది. అలా అప్పుడప్పుడు రొటీన్ గా ఉంటూ, ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటూ, వాడిని ఏమనాలి, మనిషికి దగ్గరగా, ఏలియన్ కి దూరంగా ఉంటూ ఒక జీవరాశి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేయండి, వచ్చేస్తాడు.
ఏం జరిగిందిరా నా ఫాలోయింగ్ బావా. నీకు ఆ, ఫాలోయింగ్ అవును. ఎట్లా? ఏంటి బావా నీకు? నేను అందంగా ఉంటానని ఎవరికైనా తెలుసు. చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు నరసిద్ అందగైన గాయ్ అని. అన్నటికి మొన్న షాపింగ్ వెళ్తే అయ్యయ్యో 100 మంది ఒకేసారి మీద పడ్డారు. ఒళ్ళంతా కందిపోయింది బావా, ఏం చెప్పాలి? చాక్లెట్ మీద డైరీ మిల్క్ పడితే చాక్లెట్ నగిలిపోతుంది బావా, కాదా? అమ్మాయిల గురించి నీకు తెలియదు బావా. అమ్మాయిల గురించి ఒకటే చెప్తా. ఆ, అమ్మాయిలు అమ్మాయిలు. అమ్మాయిలు అమ్మాయిలు. ఇంకో విషయం చెప్పిన అమ్మాయిలే. కాదురా ఇంకో అమ్మాయిలందరికి ఒక విషయం చెప్తా. దయచేసి తాజ్ మహల్ నచ్చితే చూడండి, కబ్జా చేయాలి మాత్రం అనుకోకండి. అలాగే నరేష్ కనిపిస్తే చూడండి, మీ మనసులో పెట్టుకోండి, కబ్జా మాత్రం చేయకండి. అందరూ నా అంత అందంగా పుట్టారు. దేవుడు ఎందుకు ఇంత అందం ఇచ్చిండో నాకే తెలియదు. అంతమంది అమ్మాయిలు నీ మీద పడితే ఆ. ఎవరిని ఇష్టపడాలనిపించలేదా? బాబా, ఇష్టం కలిగింది ఆ, కానీ ప్రేమ కలగలేదు. అరే రెండింటికి తేడా ఏంట్రా? ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంది బాబా. అదే ఏంటని? ఒక చేప అంటే ఇష్టం అనుకో, ఆ. నూనెలో వేస్తాం. అవును, అదే ప్రేమ అనుకున్నావు, నీళ్ళల్లో వేస్తావు. ఒరిజినల్ చెప్పు, లేకపోతే తంతే వెళ్ళి అమ్మాయిలు గుద్దుకొని మళ్ళీ వెనక్కి వస్తావు. ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంది బాబా. అదే ఏంటని? ఒక రోజా పువ్వు అంటే ఇష్టం అనుకో, కోస్తాం. ఆ, ప్రేమ అనుకో, నీళ్లు పోస్తాం. బాబా, ఇదంతా వదిలే గానీ ఆ. మన టాపిక్ ఏంటో చెప్పు. టాపిక్ రొటీన్ డిఫరెంట్. నా గురించి ఒక్కటి చెప్పు బాబా. నువ్వు హట్ అవ్వవుగా, అట్టవను బాబా, ఫీల్ అవ్వవుగా, ఫీల్ అవ్వను బాబా. ప్రామిస్. ప్రామిస్. జనరల్ గా జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంతమంది చూస్తారు? అందరు టీమ్ లీడర్ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయడం రొటీన్. కానీ బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయడం ఉండాలి, నీలాంటి వాడు ఒకడు ఉండాలి. నిన్ను అడిగాను చూడు, నాకు చెప్పుతా నేను కొట్టుకోవాలి. కాదురా. మరి ఏదో అర్థం అయిపోయింది. ఇక నువ్వు ఒక్కడి చాలు బావ నన్ను నాశనం చేయడానికి. అరే నేను చెప్పను అన్నా. అబ్బా చెప్పు బావా. సరే సరే, చెప్పు, చెప్పు. వాళ్ళు అడుగు అడగనా? అడుగు. చెప్పండి రా. రొటీన్ డిఫరెంట్ అంటే ఏంటి చెప్పండి. మేము చంటనతో ఫోటో తీయడం రొటీన్, చంటన వచ్చి మాతో ఫోటో తీయడం డిఫరెంట్. నాకు రొటీన్ అంటేనే ఇష్టం. పెళ్లిలో పెళ్లి కూతురు మెడల తాళి కట్టడం రొటీన్, అవును. వాళ్ళ తల్లికి కట్టడం డిఫరెంట్. అరే మళ్ళీ సార్ నవ్వు. గాలి వచ్చింది. మనిషే గాడిదలే నవ్వుతున్నాడు. ఓహో, ఓకే. నీళ్ళతో మంటలు ఆడపడం రొటీన్, అదే పెట్రోల్తో మంటలు ఆడపడం డిఫరెంట్. అబ్బా. లేదు, నీకు మంచి భవిష్యత్తు ఉందిరా. ఆ. తొందరలోనే సెంట్రల్ జైలుకి వెళ్తావు. సెల్లో సిమ్ కార్డ్ వేయడం రొటీన్, అదే ఆధార్ కార్డ్ వేయడం డిఫరెంట్. ఉన్నది ఎంత మాట అన్నది ఓరి దేవుడో ఓరోరి దేవుడో. కోడి వెనక నుండి గుడ్డు పెట్టడం రొటీన్ అన్న. అవును. అదే కోడి నోరు నుండి గుడ్డు పెట్టడం డిఫరెంట్. కోడి ట్రై చేస్తే ట్రై చేసింది కానీ నువ్వు ట్రై చేయకురా. అమౌంట్ చెక్ బుక్ లో రాయడం రొటీన్, అదే నోట్ బుక్ లో రాయడం డిఫరెంట్. రోజు ఒక బాయ్ ఫ్రెండ్ తో తిరగడం రొటీన్, అవును. అదే ఇద్దరు ముగ్గురుతో తిరగడం డిఫరెంట్ డిఫరెంట్. మహాముదురులు మన మగవాళ్ళు మారి చిగురులు. పెళ్ళయ్యాక అరుంధతి నక్షత్రం చూడడం రొటీన్, అరుంధతి మూవీ చూడడం డిఫరెంట్. పశుపతి ఎవరు పంతులా? అమ్మాయిని లవ్ చేయడం రొటీన్, అదే అంకుల్ని లవ్ చేయడం డిఫరెంట్. నువ్వు జాగ్రత్త, నువ్వు జరుగురే. నువ్వు అసలే భారత పౌరుడివి. నేను బావిలో దూకేటట్టు చేస్తాడు వీడు. అండర్ వేర్ లోపల వేసుకోవడము రొటీన్, ప్యాంట్ మీదకి వేసుకోవడం డిఫరెంట్. ఇప్పుడు వేసుకున్నావా లేదా? వేసుకున్నా. అమ్మాయిలు బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ చేసుకోవడం రొటీన్, అదే బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు చేసుకోవడం డిఫరెంట్. వెనక్కి నీలాంటి వాళ్ళే
నిద్రలో మహేష్ బాబు కళ్ళు రావాలని మేకప్ వేసుకుని పడుకుందంట. టీచర్ తో పిక్నిక్ పోయడం రొటీన్ అన్న. ఆ. టీచర్ తో ఎక్కడో పోతే డిఫరెంట్ గా అన్న. అన్న ఇండియన్ కరెన్సీ పైన గాంధీజీ అది ఉంటే రొటీన్ అన్న. అదే నీ ఫోటో ఉంటే డిఫరెంట్ అన్న. నా ఫోటో ఎలా ఉంటుంది రా కరెన్సీ మీద? నేను చెప్తా. అందరికి ఐ లవ్ యూ చెప్పడం రొటీన్, చంటికి ఐ లవ్ యూ చెప్పడం చాలా డిఫరెంట్. హలో చంటి బావ గారు. ఏయ్! తెలుసు నువ్వు చాక్లెట్ కోసం గోలి వేసావని తెలుసు నాకు. మూవీ క్లైమాక్స్ లో హీరో విలన్ ని చంపడం రొటీన్, విలనే హీరోని చంపడం డిఫరెంట్. నమస్కారం నరేష్ బావా. చదివినవాడు పాస్ అవ్వడం రొటీన్, అవును. అదే చదివినవాడు ఫెయిల్ అవ్వడం డిఫరెంట్. అది మాకు రొటీనే, నీకు డిఫరెంట్ అది. అయ్యో సిల్లీ గర్ల్స్ కమాన్. సిగరెట్ నోరు నుంచి దాయి ముక్కలకి వదలడం కామన్. అవును. అదే ముక్కలకి దాయి చెవులకి వదులుతారు. ఇంకా డిఫరెంట్ ఏంటి చెప్పు? తిరిగిపోయింది. సూపర్. డిఫరెంట్ రొటీన్ గురించి మీకు బాగా తెలిసిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. దాని పేరు నా పాట. ఎవరు పాడతారా? దారా నువ్వురా. ఇప్పుడు పాట ఎలా ఉంటుందంటే, పాటలా ఉంటుంది. అవును, తంతే ఎలా ఉంటుందిరా? పాటలో రాగం ఉంటుంది, ఆ రాగం మిస్ అవ్వకుండా పాడాలి. రెడీయా? మైక్ నేను పట్టుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. నేను పాడుతున్నాను విను. ఈ రెండు కంపల్సరీ. వెళ్ళు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్ము అంతవరకు పాడు చాలు. ఫస్ట్ రెండు సార్లు ఉంది. అరే నేను ఏమన్నా అంతే. పాడు పాడు. రెడీ? ఓహో ఈ అమ్మాయి ఎట్లా పాడుతుంది తెలుసా? 2 times, 2 times. పాడు పాడు. రెడీ? అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి? నేను చెప్తాను చూడు. అది ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లారంగా ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లారంగా రే 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 ఎల్లు వచ్చి గోదారమ్మ ఎలాగోలా తెల్లారంగా ఏంట్రా పాట? వెళ్ళి వచ్చి గోదారమ్మ ఎలా కిల్లా పడ్డావమ్మ. రెడీ? టేక్. నువ్వు వెళ్ళిపోతావు ఎందుకు? నువ్వు ఉండు, రాగ వెళ్తే చాలు. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాను. పడ్డావా? పాటలాగా వాడింది వదిలే. మరి ఇచ్చే చాక్లెట్ ఇచ్చే. టేక్. నువ్వు వాడతావా? దాకాక పాడు. రెండు సార్లు ఉందిరా. ఏమిరా బాలరాజే? రెడీ? సరే కానీ ఏం చేస్తాం? పాడే మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా గిల్లా పడ్డాదమ్ము ఎండు వచ్చి. మైకి తీసుకో. ఇట్లా ముందురా, నేను పట్టుకుంటా, నువ్వు పాడు. నా పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్టయితే ఈ పర్ఫార్మెన్స్ నచ్చిందా నచ్చలేదా నేను చెప్తా, అప్పుడే ఓటింగ్ అడుగుతావేరా. రెడీ?
బాలరాజు కాన్ఫిడెన్స్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా గిల్లా పడ్డాదమ్మో, ఎండి వచ్చి ఎండి పూలే ఎండి గిన్నెల ఏనమ్మో, కొంగు చాటు అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే, ఓలమ్మో ఆలమ్మో ఆగమంటే రేగేనమ్మ సుగాడు, ఆగడాల పిల్లోడమ్మా నీవోడు. ఏం పాడేవరా, నాకు కూడా రాదురా అంత పాట. ఇప్పుడు అడుగురా నీ పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే. నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే ZTA అని టైప్ చేసి చింటూ CHINT అని టైప్ చేసి SMS పంపండి. థ్యాంక్ యూ. అరే రే ఇంతకు ముందు ప్రోగ్రామ్ బాగా చూసావు కదా. బాగా చేశారు తెలుసా. ఏంటో హడావట్ చేసేస్తున్నారు. మన బూన్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డు. పెళ్ళి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా స్కిట్టు నా ఇష్టం. ఆహో ఈ భూలోకం ఎంత రమ్యంగానున్నది. ఆహో బ్రహ్మ సృష్టి ఎంత అద్భుతంగా ఉన్నది. ఆహా ఆ కిలకిలలు ఆ పావురాలు అయ్యయ్యో, కాని నాకే ద్రోహము జరిగినది. ఆ రోజు మా అక్క ఇంద్రజ భూమి నుండి దివికి వచ్చి తన అంగుళికం జార విడుచుకున్నది. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి దొరికి తన లైఫ్ సెటిల్ చేసుకుంది. నాకే ఏ పెళ్లి లేకుండా ఇలాగ మిగిలిపోయాను. కానీ ఈ రోజు నేను కూడా నా అంగుళికంను జారి విడుచుకుంటా. ఇది ఎవరికైతే దొరుకుతుందో అతనే నా పతి. ఏ నేను కొండల మధ్యలోకి వచ్చాను అనుకున్నారా? ఎందుకనే ఏం లేదు, హైదరాబాద్ లో ఎండలు ఎక్కువైనా ఇటు వచ్చా. ఇక్కడ ఎవరిదో ఉంగరం ఉంది, హద్దిరిపోయింది. ఇక్కడ కూడా ఉంగరాలు పారేసుకుంటున్నారు. చిరంజీవా నాదా నేను భూమి నుండి దిగి వచ్చిన అతిలోక సుందరి. అతుకులో బొంతలాగా ఉన్నావు, నువ్వు అతిలోక సుందరి అంటే. నాదా నీ చేతిలో అంగుళికము నువ్వే నా నాదవి. వంగ ఉంటే నాదనా? అవును నాదా. అది నాకు దొరికింది, ఏదో ఒకతలు ఆడకు. అప్పుడు ఆ అంగుళికం జార విడుచుకొని మా ఇంద్రజ మెగాస్టార్ చిరంజీవి గారితో సెటిల్ అయింది. ఈ రోజు నా అంగుళికం జార విడుచుకొని నీతో నేను సెటిల్ అవుతా. ఆమె శ్రీదేవి, నువ్వు దేవి థియేటర్ ముందు అమ్మ బ్లాక్ థియేటర్ అమ్ముకునేది అలా ఉన్నావు. కట్టే దిగిపోద్ది. నాదా నా సోకులు చూసి మాట్లాడండి. ఎండిపోయిన ఆగ్రహం సోకులు అంటే. నాదా నా బిగికవుల్లో బంధించా. ఎప్పుడు వచ్చినా నా బిక్కవుకి బిక్కవులు ఏముంది అక్కడ? నాదా చూసి మాట్లాడండి. నాదా నేనంటే ఇష్టం లేకుంటే ఎందుకు గుచ్చినారు? గుచ్చినారా? ఓ వచ్చినారా? ఈ అమ్మని తెలుగు తగలేయ. వచ్చినారు కాదు వచ్చినారు. నాదా నేను నీకోసం రాలేదు, మంచులు చల్లగా ఉన్నాయి కదా కాసేపు ఆడుకుందామని వచ్చా. నాదా ఏమైనాను నువ్వే నా పతి, నేను పెళ్లి చేసుకోవాలి. మీ అక్క ఎవరన్నావు? ఇంద్రజ. దానికి రెక్కలున్నాయి, నీకేంటే వాళ్ళంటే బొక్కలున్నాయి. నువ్వు ఏదన్నా నువ్వు లేక నేను అతకలేను. వచ్చి నీ అమ్మ తెలుగు తగలేను, తెలుగు మాట్లాడకే. అతకలేను కాదు బతకలేను. అయినా అసలు ఒక మనిషికి భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? తెలుసు. భర్త జిప్పు చేతిలో ఉండాలి.
బట్ట ఏ బట్ట జిప్పు చేతిలో పెట్టుకోకూడదు, బట్ట చెప్పు చేతల్లో ఉండాలి. ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుపోనాదా, అక్కడ నీకు పిండి పెట్టేదను. పిండి పెట్టేదని కాదే, వండి పెట్టేదను. తెలుగు తెలుగు మాట్లాడు. దేవకన్యని కదా నాదా, అందుకే తెలుగు రాదు. దేవకన్య దెయ్యాల కన్యలాగా ఉన్నావు నువ్వు. నాదా ఏమని నాచో నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలా, నువ్వేనా నాదా? తప్పదా? తప్పదు నాదా. నువ్వు అక్కడే ఉండు, టైం డిసైడ్ చేసుకుని వస్తా. నాదా నన్ను విడిచిపోవద్దు నాదా, నేనే నీ పతి. ఎవరైనా కొడితే ఏడుస్తారు, నువ్వేంటే రెండు బొక్కలు వేసుకుని అబ్బాని అబ్బాని అనుకుంటున్నావు. ముద్దుగా కొట్టావు కదా, స్వీట్ గా తగిలింది నాదా. నువ్వు కొట్టినా తిట్టినా నువ్వే నా నాదా. అటు పక్కన నిలబేశావు, చెప్తా అప్పుడు కానీ. నాదా నా బిగి కవుల్లో నేను బంధిస్తాను నాదా. అమ్మ ఇంకోసారి బిగ్ కవులు అన్నా ఉంటే బిగించి దింపుతా. నాదా రుద్రమాంత్రికుడిని పిలవాల్సిందే, దీని నుంచి తప్పించుకోవాలంటే ఆడే మార్గం. హే క్షుద్ర ఎక్కడున్నారా? కాబాలిక కాదు, బీ బాలిక, బొక్కాయి బాలిక. బాలక ఏమిటా పిలక? చెప్పండి స్వామి. ఓహో అవునా, రాక రాక మా ఇంటికి వచ్చారు, ఏమైనా వేసుకుంటారా? వేసుకుంటారా కాదే, తీసుకుంటారా? అది కొంచెం మీకేం కావాలో నలపండి. ఏం కావాలో తెలపండి అని. తెలపండి సంగతి చెప్తా. కావాలి కాకా మీరు చాలా అదృష్టవంతులు స్వామి. అది మాత్రమే అయిపోయింది, మీరు ఇట్రండి. అదేంటండి మీరు ఫస్ట్ కాబాలిక అని ఒకసారి విసిరారు కదా, అది ఎందుకు సాగుతోంది? ఆ సునామీ సుధాకర్, బుల్లెట్ భాస్కర్ లాగా. నేను స్కిట్ లోనే డైలాగ్ చెప్పాను. లేదు నువ్వు దానికి కాబాలిక అంటున్నావు, తినడం మొదలెట్టిందంటే చాలా తినేస్తుంది. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. దాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు పిండి, అది ఇంటికి వచ్చి పిండి. ఏంట్రా ఈ పిండి కూడా? మీరు పెళ్లి చేసుకొని నా దక్షిణ అయితే ఇచ్చేది. ఒక్క నిమిషం ఉండరా, నీకు దక్షిణ కావాలంతే కదా, మర్చిపోలేని దక్షిణ ఇస్తా. హే అదేంటి జలపాతాలు? ఇదిగో అద్దిరిపోయే దక్షిణ, ఇది పెట్టుకో, అద్దిరిపోతుంది, జారిపోతుంది. దేవుడు కూడా విడిపోయాలంత గట్టి పెడతా, చూస్తా. పెట్టాల్సిందే. నాదా ఎవరు మీరు? నాదా పల్లీలు కావాలా? 10 రూపాయలే. నాదా అక్కడ అంకులికం, అక్కడ ఎక్కడ అంకులికం ఉంటే అతనేనా నాదా. నాదా నాదా నువ్వేనా నాదా. నాదా నాదా రింగు ఎవరి దగ్గర ఉంటే బొంగ అడికే. నాదా చేయలేదు. కాబాలిక అన్నావుగా. మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి ఇప్పుడు రాబోతున్న ఆర్టిస్ట్ ఎవరు అంటే, ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పర్ఫార్మర్ అని పేరు తెచ్చుకున్న జ్యోతి గారు. లెట్స్ వెల్కమ్. Para
మచ్. వెల్కమ్ జ్యోతి గారు, వెల్కమ్ టు నా షో నా ఇష్టం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళతోటి సిగ్నేచర్ చేయించుకునే అలవాటు. ఓకే, మీ పేరు మీద ఏమన్నా ఆస్తులు గీస్తులుంటే నేను ఇవ్వా. యా నో యా నీకెందుకు ఇస్తా? అదే పోనీ వాళ్ళ ఆస్తులు గుంజుకుందామా? అది బెటర్. దిస్ ఇస్ గుడ్ ఐడియా. అదే బెటర్, గుడ్ ఐడియా. అరే లేవండి ఒకసారి మీ ఆస్తులు ఇచ్చేద్దాం, లేండ్రా. సిగ్నేచర్ ఏంటనేది వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసిన తర్వాత అది చూసి మనం చేద్దాం. ఓకే, చలో 1 2 3. రెడీ 1 2 3 స్టార్ట్. ఓ మై గాడ్, సూపర్. మన రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా కామెంట్ నా ఇష్టం. మీ ఇష్టమేనా? ఇది షో ఏదైనా నా ఇష్టమే. నా షో నా ఇష్టం, నా మీ సెలబ్రిటీ మీ ఇష్టం, మీ షో మీ ఇష్టం అంటే ఓకే. హౌ కమ్ మీ సెలబ్రిటీ మీ ఇష్టం ఎట్లా అవుతుందండి? మీరు మా సెలబ్రిటీలు కారా? మీ సెలబ్రిటీ మీ ఇష్టం ఎట్లా అవుతుందండి? మా ఎందుకు ఇష్టం కాదండి. ఓకే, ఇప్పుడు రౌండ్ ఏంటంటే ఇక్కడ ఒక 2 ఫోటోలు వస్తాయి. ఆ 2 ఫోటోలు చూసి మీరు కమెంట్స్ చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత మిగతా కమెంట్స్ వాళ్ళు చెప్తారు. ఎవరి కమెంట్ మీకు నచ్చుతుందో వాళ్ళకి మీరు చాక్లెట్లు వేసేయాలి. ఇది నా తరపున. సో స్వీట్. ఆ చాక్లెట్ కూడా స్వీట్ గానే ఉంది. అవునా? నాకు హాట్ చాక్లెట్ కావాలి. అరే ప్లేట్ ఓకే, నా కామెంట్ నా ఇష్టం రౌండ్ లో ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఏంటది? దాని మీద మీరు ఒక కామెంట్ చెప్పాలి. పాపం పెళ్ళం పెట్టిన బాధలు తట్టుకోలేక కడుపు ఉబ్బి మందు వేస్తూనే ఉన్నాడు అనుకుంటా. అది అర్థమైందా? పెళ్ళం పెట్టే బాధలు కడుపులో దాచుకుంటే పొట్టలు అవుతుంది. కానీ ఇంకొకటి అంటారు, దట్స్ సైన్ ఆఫ్ హ్యాపీ ఫ్యామిలీ అంటారు. అవునా కదా? హ్యాపీ ఫ్యామిలీ అంటే ఇంత పెంచుకోమనే. ఓకే, ఇప్పుడు మీరు కమెంట్ చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మన స్టూడెంట్స్ తో స్టార్ట్ చేద్దాం. చెప్పండి బాయ్. అటు మొగర్రా బుజ్జి బాటిల్ నిలబెట్టాడు. బాటిల్ నిలబెడతాం మగాడా? వర్రే కొండ మీద చిన్న మందుకుండ. సో స్వీట్. అది పొట్టనా యాదగిరి గుట్టనా? బరువు బాధ్యతలు మోయాలంటే అదేనేమో. చంటి, ఎక్కడైనా మనిషికి పొట్టు ఉంటది, ఇక్కడ పొట్టకు మనిషి ఉన్నాడు. పొట్ట మీద వాలిన మనిషి. అన్నా భూమి గుండ్రంగా ఉందంటే అదేమో మన. అది ఒక పక్కే గుండ్రంగా ఉంది, వెనక్కి లేదు కదా. ఇంకా ఆ కొండకి ఎవరైతే ఫస్ట్ బాటిల్ పట్టుకుంటారో వాళ్ళే ఫస్ట్. నువ్వు ఇస్తా చాక్లెట్? నచ్చిందా? పోనీ మీరు ఇచ్చేయండి. నేను నిజరేస్తా. ఇన్నాళ్ళు క్రికెట్ ఆడదామంటే గ్రౌండ్ దొరకలేదు, ఇప్పుడు స్టేడియమే దొరికింది. నేను పెళ్ళైనాక శోభనం చేసుకోవడానికి ఏదేదో ప్లేసులు తిరుగుదాం అనుకున్నా, కానీ ఈ ప్లేస్ అయితే నాకు సెట్ అన్న. నీ బొందరా? ఇంకా ఆయన హలో, వీడు నాకు ఒక పాట గుర్తు చేస్తున్నానా? ఏ పాట? దొరికిందంతా దోచుకో, దోచుకుంది దాచుకో. మందు దొరికింది దోచుకోండు, ఎక్కడ దాచిపెట్టుకోవాలని పొట్టలో దాచిపెట్టు. దొరికినంత దోచుకుంది దాచుకో. ఈ ఫోటో కమెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఇది ఏం ప్రేమ ఇది? హౌ రొమాంటిక్. అన్నా పైప్ లైన్ మంచిదన్నా. కొబ్బరి బొండం వాటర్ ని ఫిల్టర్ చేసి మినరల్ వాటర్ తాగుతున్నాడు. దీన్ని డబుల్ ప్యూరిఫికేషన్ అంటారు. ఏ దొంగ బోండాలో ఓడకా కలిపావు కదా. అవునవును. కకృతోడ ఇంకా బోండం కొనుక్కోవచ్చుగా. కొనుక్కుంటే ఆ తీయదనం రాదు కదా. అయినా ఏంటి మీరు వాడిని ఇంకోటి కొనుక్కోవచ్చు కంటే ఆ అమ్మాయి కొనుక్కోవచ్చుగా ఇంకోటి. ఎప్పుడు సందు దొరుకుతుందో అమ్మాయిల మీద పడేయడమే. ఎవరు దొరికిందండి సందు? అబ్బాయిలకే. ఆహా, అలా అయితే ఓకే. ఇంకా అన్పొల్యూట్ వాటర్ పొల్యూట్ చేసి తాగుతుండ అన్నవాడు. ఏ కోకోనట్ is very good for health. It's not unpolluted water. అక్కడ పొల్యూట్ అయింది చూడు. సైక్లింగ్ రీసైక్లింగ్ అంటే ఏమో అనుకున్నా, ఇదే అనుకుంటా. This is good answer. Recycling.
ఆ పిక్చర్ లో మన ఇద్దరం ఉంటే ఎంత బాగుంటుందో. అబ్బచా అబ్బచా. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే యు ఆర్ సెలెక్టెడ్. హలో మై నేమ్ ఇస్ హ్యారీ. Annie. వాట్స్ యువర్ నేమ్? Hi, I'm Millie. థ్యాంక్ యూ. It's okay. మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. మా స్టూడెంట్స్ లోని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పిలిచి వాళ్ళతోటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరికైనా సరే ఫోన్ చేసి వీడి గురించి ఆడుకోవాలి ఆర్ ఆమె గురించి ఆడుకోవాలి. అలా ఓకే, ఎవరిని సెలెక్ట్ చేద్దాం? దిస్ గై. రా. వాడు భలే పాడతాడు పాటలు. అవునా? అరే పదరా. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా వెళ్ళే దారిలో లేడే చంద్రుడే అయినా వెన్నెలే అది నిన్నల్లలేనా చెట్టు నీడకైనా లేదే పైన పూలవానా. అదిరిపోయే పాట పాడావు. ఇప్పుడు ఎవరికి ప్రాంక్ కాల్ చేస్తా? శరత్. నీ పేరు? శివాజీ. ఓకే, శరత్ ఎవరు? అన్నయ్య. ఏం చేస్తుంటారు తను? డిగ్రీ అయిపోయింది, జాబ్ చేసి. ఎక్కడ ఉంటారు మీరు? బైబిల్ హౌస్. ఓకే, నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? ఒమేగా. ఇప్పుడు మనం శరత్ కి కాల్ చేద్దాం. శరత్ కి కాల్ చేసి కాసేపు ఆడుకుందాం. హలో. హలో, ఎవరు? శరత్ గారా? అవును. నేను ఇక్కడ సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా అండి. ఎక్కడ ఉందమ్మా? నా పేరు మమత, కానిస్టేబుల్ అండి. చెప్పండి మేడం. మీకేమవుతారు? శివాజీ. శివాజీ. శివాజీ తెలుసు మేడం, అంతే అనుకున్నాను. ఏదండి? అంటే తెలుసు మేడం, ఇంటి దగ్గర ఉంటాడు అబ్బాయి. తెలిసిన ఆయన? పుట్టి తెలుసంట. కాదండి, ఇక్కడ అమ్మాయిల్ని తాగి అల్లరి పెడుతుంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చాం. అవునా మేడం? మీరు ఎవరండి? మీరు అంటే మీ నంబర్ ఉంది ఇక్కడ, అందుకనే మీకు కాల్ చేసాం. అంటే తెలుసు మేడం, అతను మా ఇంటి దగ్గర ఉంటాడు. మీ అన్నం చెప్పినావు? అది అన్నం చెప్పినావు మేడం. అన్నా అని చెప్పారండి. అన్నాను కాదు మేడం, అంటే జస్ట్ మా ఇంటి దగ్గర ఉంటాడు అబ్బాయి. ఏంటండి అసలు అతను అంత పచ్చిగా తాగి అమ్మాయిల్ని తిడుతూ ఏందండి? అతను పద్ధతి కాదు కదా. అవును మేడం, కరెక్ట్. ఎక్కడ మేడం? మీరు ఎక్కడ ఉన్నారు మేడం ఇప్పుడు? అతను ఇక్కడ సిసిఎస్ పోలీస్ స్టేషన్ అండి. ఏమో అంత ఐడియా లేదు మేడం నాకు కూడా. మీ వాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. కాదు, మీకు వాళ్ళ మామ్ అండ్ డాడ్, మదర్ అండ్ ఫాదర్ ఎవరైనా తెలుసా అండి? నాకు అంత ఐడియా లేదు, తెలియదు మేడం అంత నాకు కూడా. సరే, మరి మీరు రండి పోలీస్ స్టేషన్, వచ్చేసి మీరు సిగ్నేచర్స్ అని పెట్టేసి మీరు తీసుకెళ్ళొచ్చు. సిసిఎస్ పోలీస్ స్టేషన్ అండి. ఐడియా ఎక్కడ? అసలు ఎక్కడ? సికింద్రాబాద్ సిసిఎస్ అండి. ఇక ఇది మన ఈ చౌరస్తా లేదా జూబ్లీ బస్ స్టేషన్. అవును, జూబ్లీ బస్ స్టాండ్ ఉంది. అవును, దాని ఎదురుకున్న గల్లీ ఉంది కదా. అవును, అటు పికెట్ కి పోయే రూట్ ఉంది కదా. అవును, పికెట్ పోయే రూట్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా జూబ్లీ స్టేషన్ వైపు ఇట్లా తిరగాలి ఇటు. ఓ శరత్, చెప్పనా? ఏం చేయంటే నువ్వు వాళ్ళ మమ్మీకి పోయి కంగారు గింగారుగా ఏం చెప్పకు, ఎందుకంటే ఇది చిన్న 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 కేసే కాబట్టి పెద్ద ఏం ఇబ్బంది లేదు. నువ్వు ఏమైతావు ఆయనకి? అంటే ఇంటి దగ్గర ఉంటాను అంతే. మరి నువ్వేమో సొంత అన్న అని చెప్పిండు, కజిన్ అని చెప్పిండు. అంటే ఇంటి దగ్గర ఉంటాడు అబ్బాయి. అంటే పెద్దమ్మ కొడుకు కాదా? అంటే తెలుసు అన్న, చిన్నప్పటి నుంచి తెలుసు అబ్బాయి. 4 కొడితే తమ్ముడు అని చెప్తాడా? అంటే చెప్పినట్టున్నాను అంతే అని ఉత్తిగానే చెప్పిండు, ఆ చాక్లెట్ కోసం చెప్పినట్టుండు. సరే నాకెందుకు కానీ నువ్వైతే ఇట్లా పో, ఈ జూబ్లీ చెక్ పోస్ట్ ఎదుర్కొన్న పికెట్ గలీలోకి పోయి అక్కడ పోయి జూబ్లీ చెక్ పోస్ట్ ఎక్కడ అంటే చెప్తారు. సరేనా? సరేనా? సరే సరే, తూ జయరామ్జీకి హనుమంతుడే, మొత్తం హనుమంతుడే మేడం. ఇగో ఈడు వాడు కలిసి చేసిందే. ఏమవుతాడు నీకు? సొంతమా? ఇంటి పక్కగా ఉంటాడు. కజిన్ లాగా. కజిన్ లాగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ బ్యూటిఫుల్ కాల్.
సరే డాన్స్ వచ్చా? ఏ డాన్స్ బ్రహ్మాండంగా చేస్తాడు. ఏ నిజం చెప్పు. నిజం. ఏ 1 2 3 షాట్. చంపుతా. నాకు నేర్పిస్తావు, నాతో చేస్తావు. నాకు నేర్పిస్తావు. వావ్, నేను నేర్చుకుంటా. అరే శివాజీ, అరే నీ సుడి మామూలుగా లేదురా. నువ్వు ఎట్లా వేస్తావు అంటే అందరికి నవ్వొచ్చేటట్టు వేయాలి. నువ్వు చెప్పొద్దు, అది నేను చేసి చూపిస్తా. యాక్చువల్ గా దీనిలో లాస్ట్ రౌండే అది. మనం లాస్ట్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే లెట్స్ స్టార్ట్ లాస్ట్ రౌండ్. నా రెట్రో నా ఇష్టం. ఓకే ఇప్పుడు చామ్. సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సౌదళ్ళి నవ్వాలమ్మ సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సౌదళ్ళి నవ్వాలమ్మ. అరే మధ్యలో ఏంట్రా సక్సెస్ మంత్ర గుర్తు ఏంట్రా? ఎందుకది అంటే గుంజి వేసి గుద్దడమా? సరే ఒక పని చేయి, ఇదే పాటకి సినిమా స్టెప్ లేదా? సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సౌదళ్ళి నవ్వాలమ్మ సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సౌదళ్ళి నవ్వాలమ్మ. ఓకే నాకు అర్థమైందిరా, నాకు అర్థమైందిరా. థ్యాంక్ యూ. సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ సీతాలమ్మ. ఈ రౌండ్ లో ఎలా ఉంటుందంటే పాత పాటలకి కొత్త స్టెప్పులు. ఓకే ఓకే లేదు, కొత్త పాటకి పాత కాంచనమాల. చలో ఆనే తో దేఖ్ లేంగే. రెడీ 3 2 1. ఆకు చాటు పిండ కడిసే ఆకు చాటు పిండ కడిసే కోకమాటు పిల్ల కడిసే ఆకు చాటు పిండ కడిసే కోకమాటు పిల్ల కడిసే ఆకాశ గంగొచ్చింది ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది. ఇంకొక సాంగ్. రెడీ 3 2 1. సో పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల నా రెట్రో నా ఇష్టం. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే GTA అని టైప్ చేసి మీ దగ్గర పెట్టుకోండి, ఎవరికి పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. అరే నన్ను పెళ్లి చేసుకుంటా. ఈ సంబంధం మాట్లాడి నేను వెళ్ళేసి వస్తాను. మీరే పెళ్లి పెద్దలు ఆగండి. మళ్ళీ వచ్చేవారు అదిరిపోయి సెలబ్రిటీస్ తోటి అదిరిపోయి సంబంధాలతో కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్ బాబాయ్, సీ యు. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Please, please, please. Sir, please, sir. Please, sir. Please, 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 sir. Please, sir. Sir, please. Okay, you're selected. Yeah! Hello, my name is Harry. Annie. What's your name? Hi, I'm Millie. Thank you. It's okay. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్ గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డ్. పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా?
నాకు పెళ్ళి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంటారు.